నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. రాష్ట్రాన్ని గ్లోబల్ బిజినెస్ హబ్గా నిలబెట్టేందుకు చేపట్టిన ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ కార్యక్రమంలో వ్యాపారులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. సింగపూర్ వేదికగా ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ కార్యక్రమం లోగోను శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. 2027 మార్చి నాటికి రాష్ట్రం నుంచి 1000 మంది వ్యాపారులను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. $19 బిలియన్ పైగా ఎగుమతులతో తెలంగాణ దేశంలోనే ప్రముఖ రాష్ట్రంగా ఎదుగుతోందని ఈ నిర్వాహకులు సందీప్ మాక్తాలా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఎగుమతుల వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థికాభివృద్ధి దిశగా ఈ కీలక పాత్ర పోషించనుందని నిర్వాహకులు వెల్లడించారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి వేదికలను ఏర్పాటు చేసుకొని మరి ఈ వేదికల ద్వారా 10 మందికి మన వాళ్ళను పరిచయం చేస్తూ వారి ఉత్పత్తులను ఆ ప్రాంతాలకు తీసుకెళ్లే విధంగా ఆలోచన చేస్తూ వారు ఎదగాలే, తద్వారా సమాజం బాగుపడాలని ఆలోచన చేస్తూ మన టెక్నాలజీని ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ కు సంబంధించిన ప్రొఫెషనల్స్ కు సంబంధించిన వారి నిష్ణార్థనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భావన చేస్తా ఉన్న కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని, మొదటగా సింగపూర్, దాని తదుపరి తైవాన్ లో కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్న వారికి హృదయపూర్వకంగా అభినందనలు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. సో ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ అనేటువంటి కార్యక్రమం వేరే కంట్రీస్ లో చాలా మందికి ఎక్స్పాన్షన్స్ చేయాలి అనుకుంటే వాళ్ళకి అవగాహన ఉండదు. సో ముఖ్యంగా మేము 3 కేటగిరీస్ ని టార్గెట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం తీసినాము. ఫస్ట్ వచ్చేసి బిజినెసెస్. చాలా మంది బిజినెసెస్ ఇక్కడ బిజినెస్ పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు, స్టార్ట్అప్స్ కావచ్చు, స్కేలప్స్ కావచ్చు. సో వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ లో ఎక్స్పాండ్ కావాలంటే వాళ్ళు ఎక్స్పాన్షన్ కన్నా ముందు ఆ కంట్రీని ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. May 21 నుండి 24 జరగబోయేటువంటి ఫస్ట్ ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ సింగపూర్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మనకి స్టూడెంట్ కమ్యూనిటీ కావచ్చు, ఎక్స్పోర్టర్ కమ్యూనిటీ కావచ్చు, దాని తర్వాత బిజినెస్ కమ్యూనిటీ అంటే స్టార్ట్అప్స్ ఆర్ స్కేలప్స్, సో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. సో కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్.